ఆ నేత ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. మంత్రి పదవి రాలేదని ఆగ్రహంతో నోరు పారేసుకుంటున్నారు. ఉచ్చనీచాలు తెలియకుండా వాళ్ళు వీళ్ళు అని తేడా లేకుండా చివరకు ఆంధ్ర, తెలంగాణ విషయాలను కూడా లాగుతూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సొంత కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి అంటే లెక్కలేనితనాన్ని ప్రదర్శిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంతో కానీ, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలతో కానీ ఏమాత్రం సంబంధం లేని వారు ఇవాళ ప్రభుత్వంలో కీలక పదవులు అనుభవిస్తూ ఉండటం తీవ్ర బాధాకరమని రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించటం ఇప్పుడు చర్చనీయాంశమైంది. దీనిపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సీరియస్ అయిపోయారు. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని ఆయన చెబుతున్నా ఇంతకాలం ఎందుకు మౌనంగా ఉన్నారన్న ప్రశ్న తలెత్తుతోంది. ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దని సీఎం రేవంత్ రెడ్డి హితబోధ చేసినా రాజగోపాల్ పట్టించుకుంటారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. బంతి ఇప్పుడు ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కోర్టులో ఉంది. ఆయనకు చేతల మనిషి అన్న నమ్మకం క్రమంగా తగ్గిపోతోంది. ఇష్టానుసారం మాట్లాడే ఆయనకు మాటల మనిషి అన్న పేరు ఉండనే ఉంది. రోజురోజుకు మాటలు ఎక్కువ, చేతలు తక్కువ అన్న రేంజ్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రవర్తిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి పైన, కాంగ్రెస్ పార్టీ పైన ఎంతో కొంత బురద చల్లనిదే ఆయనకు నిద్ర పట్టడం లేదనే చెప్పాలి. తెలంగాణ రాజకీయాలను మార్చే శక్తి తనకు ఉందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు. నిజాయితీ కలిగిన నాయకులు, యువత తన వెంట నిలిస్తే తమిళనాడు తరహాలో తెలంగాణలో రాజకీయ సంచలనం తీసుకువస్తానని అంటున్నారు. పైగా ఆంధ్రోళ్లతో అంటకాగే నాయకులను ప్రోత్సహించవద్దని, ఇప్పటికీ తెలంగాణపై ఆంధ్రా నేతల పెత్తనమే సాగుతోందని ఆయన ఆరోపిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై ప్రత్యక్షంగానైనా పరోక్షంగానైనా రాజగోపాల్ రెడ్డి నోరు పారేసుకోవటం ఇది మొదటిసారి కాదు, చివరిసారి కూడా అవ్వదు. అయినా కాంగ్రెస్ అధిష్టానం మాత్రం ఆయనపై వీసమెత్తు చర్యలు తీసుకోలేదు. అటు మంత్రి పదవి ఇవ్వలేదు, ఇటు ఆయన నోరు మూయించే చర్యలు తీసుకోలేదు. దాంతో రాజగోపాల్ రెడ్డిలో ధైర్యం పెరిగిపోయిందని అనుకోవాల్సి వస్తోంది. రాజగోపాల్ రెడ్డి పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తున్నారన్నది జగమెరిగిన సత్యం. అదే విషయాన్ని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా చెబుతున్నారు. ప్రభుత్వం పైన, పార్టీ హైకమాండ్ పైన కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు తన దృష్టికి వచ్చాయని ప్రకటిస్తున్నారు. ఈ విషయాన్ని ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ దృష్టికి తీసుకువెళ్తామని స్పష్టం చేస్తున్నారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తే ఎంతటి నేతనైనా సహించేది లేదని మహేష్ కుమార్ గౌడ్ వార్నింగ్ ఇస్తున్నారు. పార్టీ గీత దాటితే ముఖ్యమంత్రి సహా ఎవరైనా ఒకటేనంటున్నారు. క్రమశిక్షణ రాహిత్యానికి పాల్పడితే ఖచ్చితంగా చర్యలుంటాయని హెచ్చరిస్తున్నారు. రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, తీసుకోవాల్సిన చర్యలపై కాంగ్రెస్ హైకమాండ్తో చర్చిస్తానని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో రాజగోపాల్ రెడ్డికి పార్టీ అధిష్టానం కొన్ని హామీలు ఇచ్చి ఉండవచ్చని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అంటున్నారు. అవి నెరవేరలేదని, పార్టీకి వ్యతిరేకంగా బహిరంగంగా మాట్లాడటానికి ఎవరికీ హక్కు లేదని స్పష్టం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా పరోక్షంగానూ, సున్నితంగానూ రాజగోపాల్ రెడ్డిని హెచ్చరిస్తున్నారు. కష్టపడి పార్టీని అధికారంలోకి తెచ్చుకున్నామని, అన్ని రకాలుగా కష్టపడుతూ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నామని, కొంతమంది ఎమ్మెల్యేలు ఏదంటే అది మాట్లాడటం సరికాదని గుర్తు చేస్తున్నారు. మిగిలిన 2 ఏళ్ల సమయాన్ని అందరం కలిసి పనిచేస్తూ పార్టీ మళ్లీ అధికారానికి వచ్చేలా ఐక్యంగా ప్రయత్నిద్దామని కూడా రేవంత్ రెడ్డి పిలుపునిస్తున్నారు. కాకపోతే రేవంత్ రెడ్డి మాట రాజగోపాల్ వినడని, అధిష్టానం ఆయనపై చర్య కూడా తీసుకోలేదని పార్టీ వర్గాలంటున్నాయి. మరి డైలీ సీరియల్ ఎన్ని రోజులు సాగుతుందో చూడాలి.